క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెలో ఉపాధ్యాయ తండ్రిని హత్య చేసిన కూతురు హరిత క్రైమ్ కహానీలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్రైమ్ సీన్ పరిశీలన, పోలీస్ విచారణతో పాటు డిజిటల్ ఫోరెన్సిక్ సాయంతో పరిశోధన చేస్తున్న మదనపల్లె 1 టౌన్ పోలీసులు. విచారణలో దిగ్భ్రాంతి చెందే సంఘటనలు ఈ మర్డర్ స్టోరీలో వెలుగు చూస్తున్నట్లు సమాచారం. హరిత తానే తండ్రిని మర్డర్ చేశానని చెబుతోంది. మర్డర్కు కారణాలుగా హరిత చెబుతున్నట్లుగా వెల్లడవుతున్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి. చిన్ననాటి నుంచి విద్యార్థులు సృజనాత్మక కలిగి ఉండాలి. సెల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్న ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా. విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషాకు ఘన సన్మానం. ₹100 కోట్ల అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి రోజాపై ఫిర్యాదు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆత్యపాత్య సంఘం సీఈఓ. మాజీ మంత్రి రోజా, శామ్ మాజీ చైర్మన్ 100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సిఐడికి ఫిర్యాదు చేశామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లెలో ఉపాధ్యాయ తండ్రిని హత్య చేసిన కూతురు హరిత క్రైమ్ కహానీలోని విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్రైమ్ సీన్ పరిశీలన, పోలీస్ విచారణతో పాటు డిజిటల్ ఫోరెన్సిక్ సాయంతో పరిశోధన చేస్తున్న మదనపల్లె 1 టౌన్ పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి చెందే సంఘటనలు ఈ మర్డర్ స్టోరీలో వెలుగు చూస్తున్నట్లు సమాచారం. హరిత తానే తండ్రిని మర్డర్ చేశానని చెబుతుంది. మర్డర్ కు కారకులుగా హరిత చెబుతున్నట్లుగా వెల్లడవుతున్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి. మృతుడు దొరస్వామి తన తల్లిదండ్రులకు ఒకడే కొడుకు కాగా, హరిత కూడా తన తల్లిదండ్రులకు ఒకటే సంతానం. హరిత తల్లి దొరస్వామి భార్య స్నేహ కూడా ఇటీవల చనిపోయారు. తనకంటూ సమీప రక్త బంధువులే లేని డిఎస్సి, బిఈడి చేసిన హరిత తన తండ్రినే చంపే సాహసం చేస్తుందా? మర్డర్ తర్వాత పరిణామాలు హరిత ఊహించలేకపోతుందా? మర్డర్ వెనుక మిస్టరీ ఏంటి? ఏళ్లు గడుస్తున్న టమాటా రైతు రాజశేఖర్ రెడ్డి మర్డర్ మిస్టరీ ఇంకా తేలని నేపథ్యంలో మదనపల్లెలో మర్డర్ల మీద మర్డర్లు వరుసగా జరుగుతున్న క్రమంలో మదనపల్లె పోలీసులకు ఈ ఉపాధ్యాయ మర్డర్ నిజంగా సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో జన సైనిక్ న్యూస్ ఛానల్ కు అందిన సమాచారం మేరకు ఉపాధ్యాయ తండ్రి మర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లెలో బుధవారం నాడు వెలుగు చూసిన ఈ హత్యోదంతం వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎగువ కురువంగ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో దొరస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఇతడు స్థానిక జిఆర్టీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఎంతో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరస్వామి భార్య స్నేహ. ఏడాదిన్నర క్రితం ఆమె చనిపోయింది. వీరికి హరిత అనే 25 ఏళ్ల కుమార్తె ఉంది. భార్య చనిపోయిన నాటి నుంచి దొరస్వామి కుమార్తె హరిత ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. హరిత కూడా బీఎస్సీ, బీఈడి చదివింది. మరి కొన్నాళ్లలో దొరస్వామి రిటైర్ కాబోతున్నాడు. రిటైర్మెంట్ డబ్బులతో బిడ్డకు పెళ్లి చేయాలని భావించాడు. ఈ క్రమంలో హరిత కోసం కుప్పంలో ఓ సంబంధం చూశాడు. అంతేకాక కుమార్తెకు కట్నంగా ఇవ్వడం కోసం 80 లక్షల విలువైన రూపాయల 2 అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి బిడ్డ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. మరికొన్ని రోజుల్లో కుమార్తెకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అన్ని సవ్యంగా జరుగుతున్నాయనుకున్న సమయంలో అనూహ్యంగా 2 రోజుల క్రితం దొరస్వామి చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దొరస్వామికి మద్యం సేవించే అలవాటు ఉంది. దానిలో భాగంగా బుధవారం రాత్రి కూడా మద్యం తాగి నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దాంతో చుట్టుపక్కల వారు దొరస్వామి మృతిపై మదనపల్లి పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇక దొరస్వామి మృతి చెందిన సమయంలో ఇంట్లో ఆయన కుమార్తె హరిత మాత్రమే ఉంది. దాంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ముందు ఇంట్లోకి ఎవరో ప్రవేశించి తండ్రిని హత్య చేశారని చెప్పిన హరిత పోలీసులు గుచ్చిగుచ్చి అడగడంతో తానే తండ్రిని హత్య చేశానని వెల్లడించింది. తన తండ్రి దొరస్వామి తనపై లైంగిక వేధింపులకు పాల్పడడంతోనే ఈ పని చేశానని చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు హరిత మాటలు నమ్మలేదు. దాంతో నిజం చెప్పమని బెదిరించడంతో అసలు విషయం వెల్లడించింది. తానే తండ్రిని హత్య చేశానని వెల్లడించిందని సమాచారం. ఇద్దరు లవర్స్ తో రొమాన్స్ తండ్రికి తెలియడంతోనే ఉపాధ్యాయుడు దొరస్వామి మర్డర్ జరిగిందని చర్చ కూడా నడుస్తోంది. ఈ చర్చ ప్రకారం హరితకు 2 ప్రియులు ఉన్నారు. వారిద్దరితో ఇంట్లోనే రొమాన్స్ చేస్తుంది హరిత. ఒకరోజు ఒక ప్రియుడు, మరో రోజు ఇంకో బాయ్ ఫ్రెండ్ హరిత ఇంటికి వస్తారు. కొద్ది రోజుల్లోనే హరిత వ్యవహారం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది. దీని గురించి దొరస్వామికి చెప్పారు. కుమార్తె గురించి తెలుసుకున్న దొరస్వామి ఎంతో బాధపడ్డాడు. ఆమె జీవితం చేజారిపోకూడదని భావించి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సంబంధాలు చూడడం ప్రారంభించాడు. కానీ హరిత మాత్రం తనకు పెళ్లి వద్దని చెప్పింది. ఈ విషయమై తండ్రి కుమార్తెల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో ఆగ్రహించిన హరిత బాయ్ ఫ్రెండ్ సాయంతో ఏకంగా తండ్రిని హత్య చేసింది.
పక్కా ప్లాన్తోనే మర్డర్ జరిగిందా అంటే అవుననే సమాచారమే చక్కర్లు కొడుతోంది. తండ్రి హత్య కోసం హరిత పక్కాగా ప్లాన్ చేసిందని, ఒక ప్రియుడికి 10 లక్షలు సుపారీ ఇచ్చిందని సమాచారం. ఆ తర్వాతే హత్య జరిగింది. అయితే దొరస్వామిని ఎవరు చంపారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే లవర్స్లో ఒకడు హత్య జరిగిన సమయంలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నాడు. మరొక బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. హరిత మాత్రం చపాతీలు చేసే కర్రతో, ఇనుప రాడ్డుతో తానే తండ్రిని కొట్టి చంపానని పోలీసులకు చెప్పింది. కానీ హత్య జరిగిన తీరును బట్టి ఆమె ఒక్కరే ఈ దారుణాన్ని చేసి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు కనీసం 2-3 సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు విషయం తెలుస్తుంది అన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి, సెల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా అన్నారు. విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషాకు ఘన సన్మానం చేశారు. విద్యార్థులలో సృజనాత్మకత వెలికి తీయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా సూచించారు. శుక్రవారం మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీ విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషాకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి అద్దం పట్టే అన్ని అంశాలను క్రోడీకరించి రాణించాలని సూచించారు. ప్రస్తుతం చిన్నారులు సెల్ ఫోన్, సోషల్ మీడియా మోజులో పడి తెలివితేటలను కోల్పోతున్న తరుణంలో క్రీడలు ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తోందన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను ఆల్రౌండర్స్గా తీర్చిదిద్దడమే తమ విజయ రహస్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు ఎక్కడ ఉంటే దేవుళ్ళు అక్కడ ఉంటారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ వన్స్ అగైన్ ఇన్ దిస్ మార్నింగ్. అండ్ ఆల్సో విజయ భారతి స్కూల్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద సర్వీస్, ఫేస్ ఆఫ్ ద గుడ్ ఇంటెన్షన్, ఫేస్ ఆఫ్ ద Madanapalli people. I see wherever I go, if your seniors meet me, they say that we are the students of the Vijay Bharati. They are doctors, they are engineers, they are many in IT sector. I am very happy to say thanks to Siddhanna that he has constructed such a good education sector in Madanapalli in the name of the service. In the name of the service, good intention. Many people, those who come and join the school here, many people pay the fees and may not pay the fees. Fees is not the criteria. I want to see the children to get them study and have a good education. That is the motto of our respected Siddhanna Garu. I am very thankful to him because his intention, his services are very always needed to Madanapalli, as well as we are all together, and I am very happy to see you all. And my request to the children, lovely children who are sitting in front of me, శాసన మండలిలో మనకి మెజార్టీ ఉందని జగన్ రెడ్డి గొప్పలు పోతున్నారు. కానీ ఈ మండలి పీకలని ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరు మర్చిపోవడం లేదు. మండలి దండగా అని ఏటా 60 కోట్లు ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనని, అసెంబ్లీలోనే చాలా మంది డాక్టర్లు, లాయర్లు, వివిధ రంగాల నిపుణులు ఉన్నారని, ఇక మండలి అవసరం ఏముందని చెప్పి జగన్ మోహన్ రెడ్డి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2020లో రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని ఈ తొందరపాటు పనికి పాల్పడ్డారు. మళ్ళీ 2 ఏళ్లు కాకముందే కేంద్రం పార్లమెంట్ ఎక్కడ బిల్లు పాస్ చేస్తోందోనని భయంతో మండలి రద్దు చేయడం లేదని మరో తీర్మానం చేశారు. ఇప్పుడు అదే మండలి సభ్యులతో పోరాటం చేస్తామని జగన్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఇప్పుడు తేడా వస్తే మండలిని రద్దు చేయించడానికి చంద్రబాబుకు చాయిస్ ఉంది. కేంద్రంలో ఆయన కీలక పాత్రలో ఉన్నారు. మండలిని రద్దు చేయించడం పెద్ద విషయం కాదు. కానీ చంద్రబాబు, జగన్ రెడ్డిలా ఆలోచించరు. నిజానికి శాసన మండలి అంత పవర్ఫుల్ కాదు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఒక్కసారి మాత్రమే తిరస్కరించగలదు. రెండోసారి ప్రవేశపెడితే చాలు, ఆమోదం పొందినట్లే. రెండోసారి తిరస్కరించినా ప్రభుత్వం ముందుకెళ్లగలదు. రాజధాని విషయంలో అప్పటి చైర్మన్ షరీఫ్ 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. అక్కడే సమస్య వచ్చింది. తిరస్కరిస్తే మరోసారి ఏదో విధంగా బిల్లును పాస్ చేసుకునేవారు. కానీ సెలెక్ట్ కమిటీలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయారు. కానీ కొంత విరామం తర్వాత మరోసారి అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని 3 రాజధానుల బిల్లును గవర్నర్తో గెజిట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ హైకోర్టు కొట్టివేసింది.
అంటే రాజధానుల విషయంలో జగన్ చేయాలనుకున్నది చేశారు, మండలి అడ్డమేం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి శ్రీకారం చుట్టారు. పొలిటికల్ లెజెండ్ గా ఖ్యాతిగాంచిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టడం ఆయనకు మాత్రమే సాధ్యమైందని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల అరుణ్ తేజ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి పైన చేసిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో శుక్రవారం బాకావాని తోపులోని ధోబీఘాట్ అమ్మవారి దేవాలయంలో 501 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకి వెంకటేశ్వరుని సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. రాష్ట్రానికి పూర్వ వైభోగం రావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అసెంబ్లీ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ, ప్రణయ్ రాయల్, జశ్వంత్, కరుణాకర్, విఘ్నేష్, నిఖిల్, సాయి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని యువతనంతా మోసం చేశారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి పైన పెట్టి యువతనంతా ఉత్సాహపరిచారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కేవలం 16,000 ఉద్యోగాలే అని కొంతమంది వైసీపీ కుక్కలు మరుగుతున్నాయి. అవే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలు మంత్రులను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, పంతగాని నరసింహ ప్రసాద్, దొరస్వామి నాయుడు, కొల్లూరు రవీంద్ర, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత తదితర మంత్రులను కలిసిన చిన్నబాబు వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు నాయుడు ముందడుగు వేయడం హర్షించదగ్గ విషయమని టీడీపీ నేతలు ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు జనసైనిక్ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ చేయడం ముదావాహం అన్నారు. 3,000 ఉన్న పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు చేయడం వల్ల పేదలు, వృద్ధుల్లో పండుగ వాతావరణం కనబడుతోందన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలకు 4,000కు పెంచారు. దివ్యాంగులకు 6,000 చొప్పున, కుష్టు వ్యాధితో వైకల్యం సంభవించిన వారికి 6,000, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 గాను, మంచానికి పరిమితమైన వారికి 15,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 100 కోట్ల అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి రోజాపై ఫిర్యాదు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆత్యపాత్య సంఘ సీఈఓ మాజీ మంత్రి రోజా, శామ్ మాజీ చైర్మన్ 100 కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సిఐడికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఏపీ క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ ఆరోపించారు. రోజా, శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో చేసిన 100 కోట్ల అక్రమాలపై సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11న అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలన్నారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మోడ్రన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్ బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవి నాంచారయ్య పాల్గొన్నారు. టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పలుకుతుంది. రెండవ రకం టమాటాను 60 రూపాయల నుంచి 70 రూపాయలకు అమ్ముతున్నారు. అటు హోల్సేల్ మార్కెట్ లో 120 రూపాయలకి 3 కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు ఉల్లిపాయల ధర కూడా భారీగా పెరిగింది. కేజీ ఉల్లి రేట్ 50 రూపాయల నుంచి 60 రూపాయలు పలుకుతుంది. టమాటా ఉల్లి రేట్లతో సామాన్యులు బెంబెల్లెత్తుతున్నారు. టమోటా ధరల పెరుగుదల రైతులకు మోదం, వినియోగదారులకు కేదాన్ని మిగుల్చుతోంది. మదనపల్లి టమోటా మార్కెట్లో 30 కేజీల ధర దాదాపు 1,500 పలుకుతోంది. దీంతో టమోటా రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మదనపల్లిలో ఏసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ ధరల పెరుగుదలతో కలకలలాడుతోంది. రైతులు, వ్యాపారులు, టమోటా మండి నిర్వాహకులు, కూలీలు, వాహనదారుల్లో సంతోషం కనబడుతోంది. దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులు పెరుగుతున్న ఉల్లి ధరలు కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండడమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు వంటి పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత 2 వారాల్లో ఉల్లి ధరలు 30 నుంచి 50% పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే జూన్ 17న బక్రీద్ నేపథ్యంలో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లెలో ఉపాధ్యాయ తండ్రిని హత్య చేసిన కూతురు హరిత క్రైమ్ కహానీలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్రైమ్ సీన్ పరిశీలన, పోలీస్ విచారణతో పాటు డిజిటల్ ఫోరెన్సిక్ సాయంతో పరిశోధన చేస్తున్న మదనపల్లె 1 టౌన్ పోలీసులు. విచారణలో దిగ్భ్రాంతి చెందే సంఘటనలు ఈ మర్డర్ స్టోరీలో వెలుగు చూస్తున్నట్లు సమాచారం. హరిత తానే తండ్రిని మర్డర్ చేశానని చెబుతోంది. మర్డర్కు కారణాలుగా హరిత చెబుతున్నట్లుగా వెల్లడవుతున్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయి. చిన్ననాటి నుంచి విద్యార్థులు సృజనాత్మక కలిగి ఉండాలి. సెల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్న ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా. విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషాకు ఘన సన్మానం. $100 కోట్ల అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి రోజాపై ఫిర్యాదు. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరిట ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆత్యపాత్య సంఘం సీఈఓ. మాజీ మంత్రి రోజా, శామ్ మాజీ చైర్మన్ 100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సిఐడికి ఫిర్యాదు చేశామని వెల్లడి. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.